సరిపోవట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, మీ అరుపులు కేకలు, నందమూరి ఫ్యాన్స్ అంటే ఇది కదా. ఓ మై గుడ్నెస్, నందమూరి గారి మాస్ ఫ్యాన్స్ అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే నరసరావుపేట అని మాత్రమే తెలిసింది మాకు. సో అందుకే ఇవాళ మీలాంటి మాస్ ఫ్యాన్స్ కోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి మాస్ నంబర్ నాయాల్ది సాంగ్ లాంచ్ని ఇక్కడ మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి టీం అందరూ కూడా ఏకంగా కళ్యాణ్ రామ్ గారు మీకోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదటిసారి పల్నాడులోనే ఒక అద్భుతమైన ఈవెంట్ ఇది. అది కేవలం నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మాత్రమే దక్కింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ పాటికే టీజర్ రిలీజ్ అయి మాస్ ర్యాంపేజ్ గా ఎలా రన్ అవుతుందో చూసాము. హియర్ వి వెల్కమ్ ఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు, ఆర్ అర్జున్ విశ్వనాథ్. హార్డీ వెల్కమ్ టు అవర్ వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. ఒక్కసారి కళ్యాణ్ రామ్ గారి కోసం వేసుకుందామా? అర్జున్ విశ్వనాథ్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో మళ్ళీ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు మన కళ్యాణ్ రామ్ గారు. మీరందరూ కలిసి ఇంత ఘన స్వాగతం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ ఈ పాటికే రిలీజ్ అయ్యి టీజర్ ఎంత గ్రాండ్ గా సక్సెస్ గా సాగుతుందో చూసాము. అలాంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ ని మీరు చూడడానికి రెడీయా? ఓకే, సో ఇవాళ టీజర్ తో పాటు స్పెషల్ గా మీకోసం ఏకంగా కళ్యాణ్ రామ్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ఇవాళ టీం అందరూ ఇక్కడికి విచ్చేసి సాంగ్ లాంచ్ ని జరుపుకోవడం జరుగుతోంది. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ చూసేద్దాం. హియర్ వి గో, టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అంటే ఆర్ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి అబ్బాయి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. డాక్టర్ ఆదిత్య బాబు గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఆ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా, కళ్యాణ్ రామ్ గారిని, డైరెక్టర్ గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని గ్రూప్ పిక్చర్ కోసం ప్లీజ్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఆదిత్య బాబు గారు ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ రామ్ గారిని, ప్రదీప్ చిలుకూరి గారిని అండ్ అలానే అశోక్ వర్ధన్ గారిని ఒక గ్రూప్ పిక్చర్ అండి. ఒక్క గ్రూప్ పిక్చర్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఒక పిక్చర్, ముగ్గురు ఒక పిక్చర్. ఓకే, సో ఇప్పుడు ఇచ్చేద్దాం ఆర్ బింబిసారుడు, ఆర్ అర్జున్ విశ్వనాథ్ గారు, ఆర్ వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను, కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. సో అమ్మ, థ్యాంక్స్ అలాట్. పింపిసార్ అటు వస్తుందిలే అమ్మ. ఫస్ట్ అర్జున్ సన్న వైజయంతి చూడండి. అన్నీ వస్తాయి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేస్తుంటారు, పొద్దున్నే లేగుస్తారు, మనకి టిఫిన్ పెడతారు, మన బట్టలు ఉతుకుతారు, మనకి ఇస్త్రీ చేసి పెడతారు, మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకు భోజనం పెట్టి ఆవిడ పడుకుంటుంది. అలాంటి అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పు లేదు. ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి. మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం, కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే మనందరం ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ప్లీజ్ అమ్మలకి గౌరవం ఇవ్వండి. ఈ సినిమా అమ్మలందరికీ మాకు అంకితం చేస్తున్నాం. అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ గారు. కళ్యాణ్ రామ్ గారు, ఇక్కడ మీ సైడ్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి ఒక చిన్న కోరిక ఉంది. సో ఆ మాస్ పాటకి ఒక్క 2 స్టెప్పులు వేస్తే మీతో పాటు వాళ్ళు కూడా అక్కడ కలిసి వేస్తారు. ఒక్క 2 స్టెప్స్. మీలో స్టెప్పులు ఎవరు వేస్తారు? అమ్మ, మెల్లగా మెల్లగా ఒక్కొక్కరు రండి. ఇద్దరు మాత్రమే. చాలు. సాంగ్ ప్లే చేయండి అమ్మా.